తీర్మానాలు. కింద కొన్ని కన్క్లూజన్స్ తీర్మానాలు. అయితే మనం ఇక్కడ ఏ విధంగా ఆలోచించాలంటే స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో అదే ఫైనల్ ఇక్కడ. ఓకేనా? స్టేట్మెంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడో దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఇక్కడ థింక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? స్టేట్మెంట్లో ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ని మాత్రమే తీసుకోవాలి. స్టేట్మెంట్లో ఏదైతే చెప్తాడో దట్ ఈస్ ద ఫైనల్. ఓకే, స్టేట్మెంట్లో ఏదైతే చెప్తాడో దట్ ఈస్ ద ఫైనల్. స్టేట్మెంట్కి దాటి మనం బయటికి వెళ్ళొద్దు. ఓకేనా? సో స్టేట్మెంట్స్ ఆధారంగా మనం కన్క్లూజన్లో ఏవి కరెక్ట్ అవుతాయి ఏవి రాంగ్ అవుతాయని మనం అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఇక్కడ ఈ స్టేట్మెంటే ఫైనల్, స్టేట్మెంట్ని దాటి వెళ్ళకూడదని చెప్తున్నాను. మరి ఈ స్టేట్మెంట్లో ఏమేమి రిలేషన్స్ ఉంటాయి? ఓకేనా? స్టేట్మెంట్లో ఏమొచ్చాడు? స్టేట్మెంట్లో పాజిటివ్గా ఇస్తే పాజిటివ్గానే ఆలోచించాలి, స్టేట్మెంట్లో నెగిటివ్గా ఇస్తే నెగిటివ్గానే ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇందులో ఏమేమి రిలేషన్స్ ఉంటాయంటే బేసిక్గా అంటే ఇందులో ఏమేమి రిలేషన్స్ ఉంటాయంటే ఆల్, సమ్, నో అండ్ నాట్. ఆల్, సమ్, నో అండ్ నాట్. ఆల్ అంటే ఇక్కడ అన్నీ అని అంటాం. ఆల్ అంటే అన్నీ. సమ్ అంటే కొన్ని. నో అండ్ నాట్ అంటే ఏది కాదు అని. ఓకేనా? నో అండ్ నాట్ అంటే ఏది కాదని. సో ఈ మూడు రిలేషన్స్ మీదనే మనకి ఈ లాజికల్ రీజనింగ్ అనేది బేస్ అయి ఉంటుంది, అంటే సిలాయిజమ్స్ టాపిక్. ఇక్కడ చూసుకుంటే మీరు మరి ఆల్ సమ్లో ఆల్ అనేది ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ రిలేషన్ అవుతుంది. జాగ్రత్త వినాలి. ఆల్ అనేది ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ రిలేషన్ అవుతుంది. సమ్ అనేది కూడా ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ రిలేషనే అవుతుంది. ఓకేనా? సమ్ అనేది కూడా మనకి పాజిటివ్ రిలేషన్ అవుతుంది. నో అండ్ నాట్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ రిలేషన్ అవుతుంది. నో అండ్ నాట్ నెగిటివ్. ఓకేనా? ఆల్, సమ్, నో అండ్ నాట్. ఆల్ అనేది పాజిటివ్, సమ్ అనేది పాజిటివ్, నో అండ్ నాట్ అనేది నెగిటివ్. ఇక్కడ సమ్ రిలేషన్ ఇంకేమంటాం అంటే మనం ఈక్వల్ రిలేషన్ అని కూడా అంటాం. సమ్ని ఏమంటాం? ఈక్వల్ రిలేషన్. సమ్ని మనం ఈక్వల్ రిలేషన్గా కూడా చెప్పుకుంటాం. ఎందుకు సార్ సమ్ని ఓన్లీ ఈక్వల్ రిలేషన్ అంటే సో క్వశ్చన్స్లోకి వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూస్తే మనం ఫస్ట్ ఆల్. ఓకేనా? ఫస్ట్ ఏంటి నాన్న? ఆల్. ఆల్ రిలేషన్. ఇప్పుడు ఆల్ గురించి డిస్కస్ చేస్తే స్టేట్మెంట్లో ఇలా ఇచ్చాడు అనుకో, ఆల్ ఏస్ ఆర్ బి అని ఇచ్చాడు అనుకో. స్టేట్మెంట్లో ఆల్ ఏస్ ఆర్ బి, అన్ని ఏలు బిలు అని ఇచ్చాడు అనుకో. మనం ఏ విధంగా దాన్ని డయాగ్రామ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఆల్ ఏస్ అండర్ బి. ఆల్ ఏస్ ఆర్ బి అంటే అన్ని ఏలు బీలు. తెలుగు మీడియంలో అయితే అన్ని ఏలు బీలు, అన్ని ఏలు బీలు అంటే ఆల్ ఏస్ అండర్ బి అన్నమాట. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏ కన్క్లూజన్స్ కరెక్ట్ అవుతాయి అంటే తీర్మానాలు. ఇక్కడ చూడండి, కన్క్లూజన్స్, తీర్మానాలు, కన్క్లూజన్స్, తీర్మానాలు. ఓకే, సో ఫస్ట్ది ఇక్కడ ఇలా ఇచ్చాడు అనుకున్నాను, ఆల్ ఏస్ ఆర్ బి అంటే అన్ని ఏలు బీలు అని అన్నాడు అనుకో. అప్పుడు ఆ కన్క్లూజన్ ఏమవుతుంది? సో కన్క్లూజన్లో ఏమంటున్నాడు? ఆల్ ఏస్ ఆర్ బి కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా అన్నాడు. సో మనం డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళాం, అన్ని ఏలు బి లోపల ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది? కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ ఏ. ఆల్ బీస్ ఆర్ ఏ కన్క్లూజన్లో ఇచ్చాడు అనుకో, ఆల్ బీస్ ఆర్ ఏ. మరి ఇక్కడ కన్క్లూజన్ చూసి ఇక్కడికి వెళ్ళాం డయాగ్రామ్ దగ్గరికి, అన్ని బీలు ఏ లోపల ఉన్నాయా? అన్ని బీలు ఏ లోపల లేవు. అన్ని బీలు ఏ లోపల లేదు కాబట్టి ఇది ఏమవుతుంది? రాంగ్. ఎస్, అన్ని ఏలు బీ లోపల ఉన్నాయి బట్ అన్ని బీలు అనేవి ఏ లోపల ఉన్నాయా? లేవు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ బి. సమ్ ఏస్ ఆర్ బి అంటే కొన్ని ఏలు బీలు, కొన్ని ఏలు బీలు కరెక్ట్ అవుతాయి అంటున్నాడు. ఇక్కడ చూడండి అన్న, అన్ని ఏలు ఎవరి లోపల ఉన్నాయి? బీ లోపల ఉన్నాయి. అన్ని ఏలు బీ లోపల ఉన్నప్పుడు కొన్ని ఏలు కూడా ఎక్కడ ఉంటాయి? బీ లోపల ఉంటాయి కదా. సో ఆ ఏకి బీతో ఆల్ రిలేషన్ ఉన్నప్పుడు సమ్ రిలేషన్, సమ్ ఆఫ్ ది పార్ట్ రిలేషన్ కూడా ఉంటుంది కదా. సో ఏ మొత్తం బి అయినప్పుడు కొంత పార్ట్ కూడా బిఏ అవుతుంది. సో ఫస్ట్ది అంటే థర్డ్ది కరెక్ట్. నెక్స్ట్ ఇలా ఇచ్చాను అనుకున్నాను, సమ్ బీస్ ఆర్ ఏ. సమ్ బీస్ ఆర్ ఏ. ఇక్కడ మరి ఏంటంటే సార్ కొన్ని బీలు ఏలు అవుతాయా అంటే ఎస్, ఖచ్చితంగా అవుతాయి.
ఎందుకంటే నాన్న సమ్ అనేది ఈక్వల్ రిలేషన్ అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఏకి బీకి సమ్ రిలేషన్ కరెక్ట్ అయింది కదా. ఏకి బీకి సమ్ రిలేషన్ కరెక్ట్ అవుతే వాటి పొజిషన్స్ చేంజ్ అయినా పర్లేదు, ఇలా కూడా మనకి కరెక్ట్ అవుతానట. అంటే ఒక ఇద్దరికి సమ్ రిలేషన్ ఉంటే అది ఎప్పటికీ ఈక్వల్గానే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్ ఏ సార్ బి రైట్ అయింది. మరి దీన్ని తిప్పి రాస్తే ఆల్ బీ సార్ ఏ రైట్ అయిందా? కాలేదు. అందుకే మనం ఏమంటామంటే సమ్ని ఈక్వల్ రిలేషన్ అంటాం. ఏతోని బీకి సమ్ రిలేషన్ ఉంటే బీతోని ఏకి కూడా సమ్ రిలేషన్ ఉంటుంది. సమ్ అనేది ఒక ఇద్దరికి సమ్ రిలేషన్ ఉంటే వాటి ప్లేసెస్ చేంజ్ అయినా పర్లేదు, సమ్ రిలేషన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇంకా ఏమడవచ్చు అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. సమ్ ఏస్ ఆర్ నాట్ బి. కొన్ని ఏలు బీలు కావంటున్నాడు. ఓకేనా. తెలుగు మీడియం రాసుకోండి, చెప్తున్నాను. సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే కొన్ని ఏలు బీలు కావంటున్నాడు. చూడండి, మామూలు ఈ డయాగ్రామ్ చూస్తే అన్ని ఏలు ఎవరి లోపల ఉన్నాయి? బీ లోపలనే ఉన్నాయి కదా. మరి అన్ని ఏలు బీ లోపల ఉన్నప్పుడు కొన్ని ఏలు బీలు కాకుండా పోతాయా? పోదు కదా. డయాగ్రామ్ అదే చెప్తుంది కదా మనకి. సో ఇది రాంగ్. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే కన్క్లూజన్లో నెగిటివ్ వస్తుందో, బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కన్క్లూజన్లో నెగిటివ్, ఇది కన్క్లూజన్ కన్నా కన్క్లూజన్లో ఇక్కడ ఏముంది? నెగిటివ్ వచ్చింది కదా. ఎప్పుడైతే కన్క్లూజన్లో నెగిటివ్ వస్తుందో మనం స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. కన్క్లూజన్లో నెగిటివ్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా చూడాలి. ఓకేనా. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా? మరి స్టేట్మెంట్లో ఎలాంటి నెగిటివ్ లేదు కదా. సో ఎలాంటి నెగిటివ్ లేకపోతే అది ఆల్వేస్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఓకేనా. కన్క్లూజన్లో నెగిటివ్ వస్తే స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా చూడాలి. నెగిటివ్ లేదు కదా, సో రాంగ్. నెక్స్ట్, సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అన్నాడు. సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అన్నాడు. మళ్ళీ ఏమైంది? కన్క్లూజన్లో నెగిటివ్ వచ్చింది. కన్క్లూజన్లో నెగిటివ్ వస్తే ఎక్కడికి వెళ్తాం? స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తాం. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా? లేదు. సో స్టేట్మెంట్లో ఎలాంటి నెగిటివ్ లేదు కాబట్టి ఇది రాంగ్. మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, ఏంటంటే సార్ అన్ని ఏలు బీ లోపల ఉన్నాయి కాబట్టి కొన్ని ఏలు బీలు కావంటే రాంగ్ చేసినాం. ఎందుకంటే మొత్తం ఏలు బీ లోపల ఉన్నాయి కాబట్టి. మరి అన్ని బీలు ఏ లోపల లేవు కదా సార్, కొంత పార్ట్ ఏ కాకుండా పోవచ్చు కదా సార్ అనిపిస్తుంది. ఓకేనా. మనకు అనిపించింది ఇక్కడ ఆన్సర్ కాదండి. ఓకేనా. స్టేట్మెంట్లో నీకు ఏమైనా చెప్పిండా? నెగిటివ్ ఏకి బీకి నెగిటివ్ ఉందని చెప్పిండా? చెప్పలే కదా. ఒక ఇద్దరికి పాజిటివ్ ఉంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఇద్దరికి పాజిటివ్ రిలేషన్ వస్తే స్టేట్మెంట్లో ఎలాంటి నెగిటివ్ అయినా రాంగ్ అవుతుంది. కానీ ఎలాంటి నెగిటివ్ అయినా రాంగ్ అవుతుంది. నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్క్లూజన్లో ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా చూడాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా? లేదు కదా, సో రాంగ్. ఓకే. నెక్స్ట్, ఇంకొకటి ఇంకా మీకు ఈజీ అవ్వాలంటే ఏంటంటే ఏ ఎక్కడున్నారా? లోపల ఉన్నారు. బి ఎక్కడున్నారు? బయట ఉన్నారు కదా. లోపల నుంచి బయట వైపుకు చూస్తే, ఓకే, లోపల నుంచి బయట వైపు చూస్తే ఏ ఇక్కడ లోపల ఉన్నారు కదా, బి బయట ఉన్నారు కదా. ఇలా లోపల నుంచి బయట వైపు చూసినప్పుడు మనకి ఆల్ రిలేషన్ అండ్ సమ్ రిలేషన్ కరెక్ట్ అవుతుంది. ఎట్లా సార్ అంటే చూడండి, ఆల్ ఏస్ ఆర్ బి కరెక్ట్ అయిందా లేదా? ఆల్ ఏస్ ఆర్ బి కరెక్ట్ అయింది. నెక్స్ట్, సమ్ ఏస్ ఆర్ బి కరెక్ట్ అయిందా లేదా? సమ్ ఏస్ ఆర్ బి కరెక్ట్. అదే మనం బయట నుండి లోపల వైపు చూస్తే ఓన్లీ సమ్ రిలేషన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. అంటే సమ్ బీస్ ఆర్ ఏ కరెక్టే కదా, సమ్ బీస్ ఆర్ ఏ కరెక్ట్. మరి ఆల్ బీస్ ఆర్ ఏ కరెక్ట్ అయిందా? కాలేదు. ఈ విధంగా అనమాట. అంటే లోపల నుంచి బయట వైపు చూస్తే మనకు రెండు రిలేషన్స్ కరెక్ట్ అవుతాయి, ఆల్, సమ్. అదే బయట నుంచి లోపల వైపు చూస్తే మనకు ఓన్లీ వన్ రిలేషన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, అది సమ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇందులో షార్ట్ కట్ ఇది. నెక్స్ట్, ఎప్పుడైతే కన్క్లూజన్లో నెగిటివ్ వస్తుందో స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఎలాంటి నెగిటివ్ లేకపోతే అది ఆల్వేస్ రాంగ్, రైట్? నెక్స్ట్, స్టేట్మెంట్, సమ్ ఏస్ ఆర్ బి, కొన్ని ఏలు బీలు అన్నమాట, కొన్ని ఏలు బీలు. బాగా గుర్తుపెట్టుకో. స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? ద వెరీ పాజిటివ్ సమ్ రిలేషన్ చెప్తున్నాడు. సమ్ ఏస్ ఆర్ బి అంటే ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏమవుతుంది? బి అవుతుంది. సమ్ ఏస్ ఆర్ బి.
ఇప్పుడు కన్క్లూజన్లో ఏమేమి కరెక్ట్ అవుతాయో చూద్దాం. చూడండి కన్క్లూజన్. సమ్ ఏస్ ఆర్ బి రైట్ ఆర్ రాంగ్? సమ్ ఏస్ ఆర్ బి, కొన్ని ఏలు బీలు కరెక్టే కదా. ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా పిన్ పాయింటే. ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ ఉండాలంటే ఆ రెండు సర్కిల్స్ క్రాస్ అయి ఉండాలి సమ్ ఆఫ్ ది పార్ట్ ఖచ్చితంగా. ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ ఉండాలంటే ఆ రెండు సర్కిల్ ఖచ్చితంగా క్రాస్ అయి ఉండాలి. ఏకి బీకి సమ్ రిలేషన్ ఉండాలి. ఆ రెండు సర్కిల్ క్రాస్ అయినాయి కదా. సో ఇదేమవుతుంది రైట్. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ ఏ. సమ్ బీస్ ఆర్ ఏ. ఇప్పుడు సమ్ బీస్ ఆర్ ఏ అంటే బీకి ఏకి సమ్ రిలేషన్ ఉందా అంటున్నాడు. నువ్వేం చేస్తావు, డయాగ్రామ్ దగ్గరికి వెళ్తావు. ఓహో బీకి ఏకి సమ్ రిలేషన్ ఉండాలంటే ఆ రెండు సర్కిల్స్ ఏమయ్యాలి, క్రాస్ అయి ఉండాలి. మరి క్రాస్ అయినాయి కాబట్టి దిస్ ఈస్ రైట్. ఇక్కడ కూడా చూడండి, ఏకి బీకి సమ్ రిలేషన్ వన్స్ కరెక్ట్ అవుతాయి, బీకి ఏకి కూడా రైట్ అవుతుంది, బికాస్ ఇట్స్ ఏ ఈక్వల్ రిలేషన్ కాబట్టి. నెక్స్ట్ ఇలా అన్నాడు అనుకున్నాను, సమ్ ఏస్ ఆర్ నాట్ బి. సమ్ ఏస్ ఆర్ నాట్ బి అన్నాడు అనుకో. సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే నువ్వు ఇక్కడికి వస్తావు, ఓహో ఈ ఏ పార్ట్ బి కాదు కదా అనిపిస్తుంది. ఓకేనా, ఈ ఏ పార్ట్ అంతా బి కాదు కదా అనిపిస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, దీన్ని రైట్ అనుకుంటావు. బట్ అదేంటంటే రాంగ్. ఎందుకు నేను ఏం చెప్తున్నా, అప్పటి నుంచి కన్క్లూజన్లో ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో మనం ఎక్కడికి వెళ్ళాలి, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. కన్క్లూజన్లో నెగిటివ్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా, లేదు కాబట్టి రాంగ్ అంతే. సార్ అవ్వచ్చు కదా సార్ అంటే అవ్వచ్చు, మనకు తెలియదు. అది నీకు చెప్పిండు అవుతుందని చెప్పలే కదా. నీకు ఏదైతే చెప్పిండో అదే చెప్పాలి. నీకు స్టేట్మెంట్లో పాజిటివ్ చెప్పిండు కాబట్టి పాజిటివ్నే మనం తీసుకోవాలి, నెగిటివ్ని తీసుకోకూడదు. ఓకే, సో ఇదేమవుతుంది రాంగ్. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏ. సమ్ బీస్ ఆర్ నాట్ ఏ. అండ్ అగైన్ మళ్ళీ ఏమొచ్చింది అన్న, మళ్ళీ నీకు ఇక్కడ ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నీకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేస్తావు, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తావు. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా, లేదు. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ లేదు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఓకే రైట్. సో ఇది సమ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇంకొంచెం చూస్తే నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ బి, తర్వాత సమ్ బీస్ ఆర్ సి అన్నాడు అనుకోండి, ఇంకోటి యాడ్ చేశాడు అనుకోండి, అంటే కొన్ని బీలు ఏలు. సమ్ బీస్ ఆర్ సి అంటే కొన్ని బీలు సీలు అన్నాడు అనుకోండి. మనం ఏం చేస్తాం నాన్న, ఇప్పుడు డయాగ్రామ్ వేయాలి. ఓకేనా, ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి, బిలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి, సి. సమ్ ఏస్ ఆర్ బి, సమ్ బీస్ ఆర్ సి, అంతే కదా. ఎస్. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు కన్క్లూజన్స్ మామూలుగా సమ్ ఏస్ ఆర్ బి అవుతాయా అంటే ఎస్. ఏకి బీకి ఏంటి సమ్ రిలేషన్ ఉంది కాబట్టి రైట్. బీకి ఏకి కూడా సమ్ రిలేషన్ ఉంటుంది, నో ప్రాబ్లం. మరి బీకి సికి సమ్ రిలేషన్, ఎస్. సికి బీకి సమ్ రిలేషన్, ఎస్. ఓకేనా, ఎస్. మరి ఈ విధంగా అడిగాడు అనుకోండి, ఎలా అంటే కన్క్లూజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సమ్ ఏస్ ఆర్ సి, సమ్ ఏస్ ఆర్ సి, కొన్ని ఏలు సీలు అన్నాను అనుకోండి, కొన్ని ఏలు సీలు. నేనేమంటున్నా, అప్పటి నుంచి ఒక ఇద్దరికి సమ్ రిలేషన్ కరెక్ట్ అవ్వాలంటే ఆ రెండు సర్కిల్స్ క్రాస్ అయి ఉండాలి. ఎస్, ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఈ రెండు సర్కిల్ కలిసినాయా, కలవలేవు కదా. ఏసీ సర్కిల్ కలిసినాయా, కలవలేదు, క్రాస్ కాలేదు. క్రాస్ కాకపోతే వాటి మధ్య సమ్ రిలేషన్ లేనట్టే. సో ఇదేమవుతుంది రాంగ్. నెక్స్ట్ నో ఏ ఈజ్ సి. నో ఏ ఈజ్ సి అంటే ఏ కామా సి కాదు అంటున్నాడు. అంటే ఏకే అంటే తెలుగు మీద రాస్తున్నాడు చూడండి, ఏ కామా సి కాదు అంటే ఏకి సికి మొత్తానికే రిలేషన్షిప్ లేదని చెప్తున్నాడు అన్నమాట. మీకు అనిపిస్తుంది ఏంటంటే, సార్ ఏ ఇలా ఉంది, ఈ మధ్యలో బి ఉంది, ఈ లాస్ట్కు సి ఉంది, అంటే ఏ సర్కిల్ సి సర్కిల్ కలవలేదు కదా సార్, వాటి మధ్య రిలేషన్షిప్ లేదు కదా సార్,
అందుకే నేను దీన్ని రైట్ చేస్తున్నా అంటాం. ఓకేనా, మళ్ళీ మీరు అలా తొందరపడద్దు. ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే నేను అప్పటి నుంచి ఏం చెప్తున్నానా, కన్క్లూజన్లో నెగిటివ్ వస్తే ఏం చేయాలి నువ్వు ఫస్ట్, కన్క్లూజన్లో నెగిటివ్ వస్తే ఏం చేయాలి ఫస్ట్, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా, లేదు. స్టేట్మెంట్లో ఎలాంటి నెగిటివ్ లేదు కాబట్టి ఇది కూడా రాంగే, ఇది కూడా రాంగే. అది ఏంటి సార్ మరి ఈ రెండు సర్కిల్స్ కలవలేదు కదా, మరి ఏంటిది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏముంటుందంటే ఏ గురించి కానీ సి గురించి కానీ, ఏ గురించి కానీ సి గురించి కానీ స్టేట్మెంట్లో ఏమైనా డిస్కస్ చేసినా వాళ్ళకి రిలేషన్షిప్ ఉందని డిస్కస్ చేయలేదు, లేదు అని డిస్కస్ చేయలేదు. అంటే ఈ మధ్య అంటే అంటే వాటంటే వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నమాట. వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఉండొచ్చు ఆర్ ఉండకపోవచ్చు. సింపుల్ చెప్పాలంటే మన భాషలో ఏకి సికి గొడవ అయింది, పెళ్ళయిందండి. ఓకేనా, ఏకి సికి పెళ్ళయింది. సో ఏదో సమ్ గొడవ అయింది అనుకోండి, గొడవ అయింది, పంచాయతీ పెట్టారు అనుకోండి. వాళ్ళు కలుస్తారా కలవరా అంటే మనం చెప్పలేం, కలవచ్చు లేదా కలవకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇక్కడ కూడా ఏకి సికి గురించి ఏం మాట్లాడలేవాడు, రిలేషన్షిప్ ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. అంటే ఇలాంటి సందర్భాలు ఏంటంటే వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఉన్నది అన్న ఇగో ఇలా సమ్ ఏసార్సి ఉన్నదని చెప్తున్నాడు, రాంగే. నో ఈజ్ సి లేదని చెప్తున్నాడు, లేదు అన్న రాంగే. ఉన్నది అన్న రాంగే, లేదు అన్న రాంగే. ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఈ రెండు ఒకటే కన్క్లూజన్లో ఉంటే, అంటే ఇది కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2లో ఉంటాయి. ఇక్కడ ఏమొస్తుంది, ఆర్, ఐదర్ 1 or 2 ఫాలో ఆప్షన్. ఐదర్ ఆర్ కండిషన్ ఇప్పుడు వస్తాయండి మనకి, ఐదర్ 1 or 2 ఫాలో. ఐదర్ 1 or 2 ఫాలో ఎందుకు రాసిరంటే మనం ఏం చెప్తున్నాను, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అంటున్నా. అంటే ఐదర్ 1 సమ్ ఉండొచ్చు ఆర్ 2 లేకపోవచ్చు, నో. ఓకేనా, అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ గురించి మాట్లాడుతున్నా. సార్ మరి ఇక్కడ సమ్ ప్లేస్లో ఆల్ ఉందనుకోండి సార్, అప్పుడు ఏం చేయాలి? సమ్ ప్లేస్లో ఆల్ ఉందనుకోండి, ఆల్ అనేది ఈక్వల్ రిలేషనా మనకి? కాదు. సమ్ అనేది మనకు రెండు పాజిటివ్ ఉన్నాయి, ఆల్ అండ్ సమ్. ఆల్ అనేది ఎప్పుడు ఈక్వల్ రిలేషన్ కాదు, సమ్ మాత్రమే ఈక్వల్ రిలేషన్. కాబట్టి మనకి ఐదర్ ఆర్ కండిషన్ ఓకే అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఆప్షన్లో సమ్ అండ్ నోని ఖచ్చితంగా చూడాలి, సమ్ అండ్ నోని ఖచ్చితంగా చూడాలి. ఓకేనా, చాలామంది ఈ ఐదర్ ఆర్ కండిషన్ని మిస్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకున్నానా, ఐదర్ ఆర్ కండిషన్ ఇంకెలా గుర్తుపట్టాలంటే ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నటువంటి టోటల్ కన్క్లూజన్స్ రాంగ్ అవుతున్నాయో, 2 ఇస్తే 2 కానీ, 3 ఇస్తే 3 కానీ, 4 ఇస్తే 4 కానీ, నీ దగ్గర ఉన్నటువంటి టోటల్ కన్క్లూజన్స్ రాంగ్ అవుతున్నాయో కింద ఆప్షన్స్లలో ఆన్సర్స్లలో ఐదర్ ఆర్ కండిషన్ ఏమైనా పెడితే నువ్వు ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ సందర్భంలో మనకి ఐదర్ ఆర్ కండిషన్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది నో అండ్ నాట్. నో అండ్ నాట్. సో స్టేట్మెంట్ no A is B. No A is B అంటే A కామా B కాదు, A కామా B కాదు. ఇక్కడ no A is B అంటే చూడండి, ఇక్కడ A ఇలా ఉంటుంది, B ఇలా ఉంటుంది, A ఇలా ఉంటుంది, B ఇలా ఉంటుంది. ఇక్కడ ఏకి బీకి ఏమంటున్నాడు, రిలేషన్షిప్ లేదని చెప్తున్నాడు. ఏకి బీకి రిలేషన్షిప్ లేదని చెప్తున్నాడు. సో రిలేషన్షిప్ లేదని చెప్పినప్పుడు వాటి మధ్య ఏం చేయాలంటే మనం లైన్స్ వేయాలి. రిలేషన్షిప్ లేదని చెప్పినప్పుడు వాటి మధ్య మనం ఏం చేయాలి, లైన్స్ వేయాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, ఏకి బీకి మధ్య పర్ఫెక్ట్గా రిలేషన్షిప్ లేదని అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకున్నాను కింద కన్క్లూజన్లో, సమ్ ఏస్ ఆర్ బి, సమ్ ఏస్ ఆర్ బి అంటే కొన్ని ఏలు బీలు అంటున్నాడు, కొన్ని ఏలు బీలు. మరి సమ్ ఏస్ ఆర్ బి అంటే కొన్ని ఏలు బీలు అవ్వాలంటే ఏ సర్కిల్ బి సర్కిల్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉండాలి కదా, అయినాయా? కాలేదు. సో ఇదేంటి, రాంగ్. నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ నాట్ బి, సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే కొన్ని ఏలు బీలు కావంటున్నాడు, కొన్ని ఏలు బీలు. చూడండి ఇక్కడ కన్క్లూజన్లో ఏమొచ్చింది నా, నెగిటివ్ వచ్చింది కదా, కన్క్లూజన్లో నెగిటివ్ వచ్చింది. కన్క్లూజన్లో నెగిటివ్ వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. కన్క్లూజన్లో నెగిటివ్ వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి.
స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తే స్టేట్మెంట్లో నెగిటివ్ ఉందా? ఉంది కదా. స్టేట్మెంట్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? రైట్ అవుతుంది. నేను అప్పటి నుంచి ఏం చెప్తున్నా, సో స్టేట్మెంట్లో పాజిటివ్ ఉంటే పాజిటివ్గానే చూడాలి, అండ్ నెగిటివ్గా ఉంటే నెగిటివ్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏకి బీకి మధ్య, ఓకేనా, ఏకి బీకి మధ్య ఎలాంటి పాజిటివ్ అయినా, ఏకి బీకి మధ్య ఎలాంటి పాజిటివ్ కన్క్లూజన్ అయినా ఏమవుతుంది నాన్న? రాంగ్ అవుతుంది. ఎందుకు? వాళ్ళకి మొత్తం నెగిటివ్ ఉంది కాబట్టి ఎలాంటి పాజిటివ్ కన్క్లూజన్ అయినా రాంగ్ అవుతుంది. ఈ ఏకి బీకి మధ్య ఎలాంటి నెగిటివ్ కన్క్లూజన్ అయినా ఏమవుతుంది? ఎలాంటి నెగిటివ్ కన్క్లూజన్ అయినా ఏమవుతుంది? ఎస్, కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సింపుల్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ అబౌట్ సిలాయిజమ్స్. ఏమైనా నేర్చుకున్నాం? ఫస్ట్ దాంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంటే ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి చూస్తే, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి చూస్తే సమ్ కరెక్ట్ అవుతుంది, ఆల్ కరెక్ట్ అవుతుంది. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి చూస్తే ఓన్లీ సమ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఒక రెండు సర్కిల్స్ కలవనప్పుడు, ఒక రెండు సర్కిల్స్ ఈ విధంగా, ఇప్పుడు పీ ఉంది, క్యూ ఉంది, ఆర్ ఉంది అనుకో, పీకి ఆర్కి ఏ రిలేషన్ ఉందని చెప్తాం? పీకి ఆర్కి ఏ రిలేషన్ ఉందని చెప్తాం? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే సందర్భంలో సమ్ అండ్ నో ఇచ్చాడు అనుకో, అంటే సమ్ పీస్ ఆర్ నో పీస్ ఆర్ అని ఇచ్చాడు అనుకో, అప్పుడు మనకేమొస్తుంది? ఐదర్ ఆర్ కండిషన్ రావడం జరుగుతుంది. ఐదర్ ఆర్ కండిషన్ రావడం జరుగుతుంది. ఎస్, గుడ్. ఇదన్నమాట. ఇంకోటి ఏంటి? కన్క్లూజన్లో నెగిటివ్ వస్తే, కన్క్లూజన్లో నెగిటివ్ వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా చూడాలి. స్టేట్మెంట్లో నెగిటివ్ లేకపోతే ఆల్వేస్ రాంగ్. స్టేట్మెంట్లో పాజిటివ్ గురించి మాట్లాడితే కన్క్లూజన్లో ఓన్లీ పాజిటివే కరెక్ట్ అవుతాయి. స్టేట్మెంట్లో నెగిటివ్ గురించి మాట్లాడితే కన్క్లూజన్లో నెగిటివ్ మాత్రమే కరెక్ట్ అవుతాయి. సరే, ఆ రెండు కలిపి మాట్లాడినప్పుడు చూద్దాం, క్వశ్చన్స్లోకి వెళ్తే అర్థమైపోద్ది. ఓకేనా. సో దిస్ ఈస్ బేసిక్ కాన్సెప్ట్ అబౌట్ సిలాయిజమ్స్.